జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన తమిళనాడు 10 ఏళ్ల పాటు తన మేధా శక్తితో డిఎంకే ప్రభుత్వాన్ని నడిపించిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు గారికి మాజీ మంత్రి ప్రస్తుతం ఆంధ్రప్రభ ప్రధాన సంపాదకులు గవర్నమెంట్ శ్రీ ముత్తాల గోపాలకృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలు అతిరథ మహానగరు జనసైనికులు సోదరీమణులందరికీ జనసేన తరఫున ఎన్నో అనుభూతులను మిగిల్చుకునే విధంగా చేసింది. ఈ రాష్ట్రాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ఒక్కరే సరైన వ్యక్తి అనే ఒక నమ్మకాన్ని ఈ 3 ఏళ్ల ప్రయాణంలో నాకు కలిగించింది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అదే, పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి అని. దానికి మొన్న ఎన్నికలు ఒక తొలి అడుగు అయితే, ఎందుకంటే పరిమిత వనరులు పరిమిత కాలంలో జన సైనికులు కానీ మన జనసేన అభ్యర్థులు కానీ తీవ్రమైన పోరాటం చేశారు. ఆ పోరాటం యొక్క ఫలితం ఈవీఎం రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకొక 20 రోజుల్లో ఆ ఫలితాలు మనకు అందబోతున్నాయి. అనూహ్యమైన ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, నేషనల్ మీడియా భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు జరిపిన ఒక కృషి ఎనలేనిది, విలువైనది. అటువంటి కృషి భారతదేశం అంతా వ్యాప్తి చెందవలసిన అవసరం ఉందని జాతీయ స్థాయిలో మేధావులు, పాత్రికేయులు భావిస్తున్న విషయాలు మన దృష్టికి వస్తున్నాయి. మనం సోషల్ మీడియాలో ఇతరత్ర మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. ఆ రోజు రావడానికి ఇంకా ఎంతో కాలం లేదు. మన సత్తాని నిరూపించుకునే ఇంకో అవకాశం మనకి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వస్తున్నాయి. ఇంకొక 2-3 నెలల్లో మనం స్థానిక సంస్థలో పోటీ చేయాలి, మన సత్తా చాటాలి. అందుకు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా మన వ్యూహం ఉండాలి, మన జనసైనికులకి జనసైనిక కుటుంబాలకి ఈ రాష్ట్రంలో రాజకీయం మారాలి అనే వారికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఎలా అవకాశం కల్పించాలి, ఇటువంటి అంశాలని పెద్దలు మాదాస్ గంగాధరం గారు, శ్రీ రామ్మోహన్ గారు వివరిస్తారు మీకు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లా జన సైనికులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎంతో అనుభవజ్ఞులు రామ్మోహన్ నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నీడగా ఉంటూ ప్రతి సందర్భంలో ఆయనకి సలహాలు ఇస్తూ తన అనుభవాలన్నీ కూడా పార్టీకి ఉపయోగిస్తూ ఈనాడు మన ముందుకు వచ్చిన మాదాస్ గంగాధర్ గారికి, అలాగే తులసి గారికి, హరిప్రసాద్ గారికి, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో నిలబడిన శాసనసభ్యులకి, ఎంపీకి, ముఖ్య నేతలందరూ కూడా ముందుగా నా స్వాగతం, నా శుభాకాంక్షలు. ఎన్నికల అనంతరం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అనుభవాలను తెలుసుకోవడానికి
మీరు వచ్చారు, అది ఒంటి మీతో మాట్లాడతానని చెప్పారు నాతోని. ఈనాడు ముఖ్యమైన ఉద్దేశం మీలో ఒక ఉత్సాహాన్ని విశ్వాసాన్ని పెంచడానికి, పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి వచ్చారు. అంతేకాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పి మనకి కొన్ని విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ముందుగా మాధవదాస్ గంగాధర్ గారిని నేను అభినందించాను. ఆయనకి విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. ఎన్టీ రామారావు గారి దగ్గర ఎమ్మెల్సీ చేశారు, చంద్రబాబు నాయుడు దగ్గర చేశారు, రాజశేఖర గారి దగ్గర చేశారు. అందరి దగ్గర ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులతో పరిచయం వ్యక్తి ఆయన పిఎస్సీలో మెంబర్గా వేసుకోవడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఆయన ఎంతో కష్టపడి సుమారు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు తీసుకొని మేధోమథనం చేసి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి సూచించడం జరిగింది. పలానా వ్యక్తి అయితే బాగుంటుంది, పలానా వ్యక్తి అయితే బాగుంటుంది. ఈనాడు మంచి పద్ధతి వస్తే తప్పనిసరిగా ఆయన్నే మనం గౌరవించాలి, ఆయన్ని గౌరవించుకోవాలి. వీలైతే భవిష్యత్తులో అవకాశం ఉంటే ఈసారి ఆయనకి రాజ్యసభ ఇమ్మని నేను పవన్ కళ్యాణ్ కోరదాం అనుకుంటున్నాను. అంతటి కృషి చేశారైనా మరి ఆయన ఎన్నిక చేసిన అభ్యర్థులు ఎంతవరకు విజయవంతం అవుతారో అన్నది 23వ తారీఖున తెలుస్తుంది. ఈ విషయంలో చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అవుతానే, మన పార్టీకి ఉన్న ఇమేజ్ అవుతానే, కానీ కొన్ని చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కానీ ఆ పొరపాట్లన్నీ కూడా మన పార్టీకి ఉన్న వేవు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్లామరు అన్నీ కొట్టుకుపోతాయి. కొంతమంది ఎంపీ టికెట్లు అడిగితే ఎమ్మెల్యేలు ఇచ్చారు, కొంతమంది ఎమ్మెల్యే టికెట్లతో ఎంపీలు ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాల్లో కొంత అనుమానాలు వచ్చాయి. కానీ ఈ వేవులో ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టి చూసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఇంకా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, చెప్పక్కర్లేదు. ఆయన చాలా మేధావి, అడ్మినిస్ట్రేషన్లో ఆయన మించిన వ్యక్తి ఎవరు లేరు. అన్ని రాజకీయ పార్టీలు పనిచేశారు. వీరిద్దరూ ఈనాడు ఒక ప్రత్యేకమైన బాధ్యత భుజాలపై వేసుకున్నారని భావిస్తున్నాను. ఎందువల్లంటే ఎన్నికలు అయ్యాకనే ఈ పార్టీని 2024కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన సన్నిహితులు, ఆయన పక్కన తీసుకెళ్ళాలి. అన్నిటికీ మనం పవన్ కళ్యాణ్ గారిని వాడుకోకూడదు. జరగబోయే 5 సంవత్సరాలు రాజకీయ కలాపాల్లో 2024లో పూర్తి మెజార్టీతో అధికారంలో వచ్చే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇటువంటి బృహత్తరమైన బాధ్యత తీసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. వారికి మనం అందరూ సహకరిద్దాం. కొంతమంది అప్పుడప్పుడు నిరుత్సాహపడుతుంటారు. రాజకీయ పార్టీలను అనేక రకాలుగా వాదోపవాదాలు చేస్తుంటారు, మనపై ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఆరోపణలు కూడా మనం కొట్టిపారేసేయాలి. మన సభ్యులు కూడా, మన పార్లమెంట్ క్యాండిడేట్లు కూడా, ఎమ్మెల్యేలు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అన్నింటినీ ఇప్పుడు మాట్లాడుకున్న సమయం కాదు. రిజల్ట్స్ వచ్చాక మంచి ఫలితాలు వస్తే అన్నీ తెరమరుగుతాయి. కాబట్టి చాలా పెద్ద బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు గారికి, మాధవదాస్ గంగాధర్ గారికి, హరిప్రసాద్ గారికి ముందుగా మీరు పెద్ద టార్గెట్ తీసుకున్నారు. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసే స్థాయిలో పార్టీని తీర్చిదిద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కృషి చేయాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తారు. ఆయన కొన్ని పరిస్థితుల్లో ఆలోచిస్తారు, మనకంటే బాగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఆయన్ని వాడుకోవాలన్నది ఆయనకు తెలుసు. ఆయన చెప్తారు, అప్పుడు దాకా బాధ్యతలన్నీ మీరే మోసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, విశ్వాసం కలిగించాలి. కార్యకర్తల్లో కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పోయినా కూడా వాళ్ళు విశ్వాసం కలిగే పార్టీలో కొనసాగి 2024కి వాళ్ళు సిద్ధం చేయవలసిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే మొదలుపెట్టారు. 2-3 జిల్లాలు తిరిగారు, అన్ని జిల్లాలు తిరుగుతారు.
ఎన్నికల లోపల పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ కూడా మీరు టచ్ చేయండి. టచ్ చేసి అవగాహనకు రండి. తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ఏం చేయాలన్నది మన కౌంటింగ్ అయ్యాక మనం డిసైడ్ చేయవచ్చు. కాబట్టి మీకు తీసుకున్న బాధ్యత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటే సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. దయచేసి మీరు కూడా నాతోటి జనసేనలో కూర్చుంటే కాసేపు మాట్లాడుకుంటాం. ఇది మన జనసేన కుటుంబం. ఈ జనసేన కుటుంబంలో వేదిక మీద కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. 2014 నుంచి జనసేన అధ్యక్షుడితో పాటు ఉన్నది మీరు, ఆయన కాపాడింది మీరు. ముందుగా మీ అందరికీ నమస్కారం. తరచుగా చెప్తుంటారు, 25 సంవత్సరాల్లో నా మనసులో మెదిలింది ఏదో ఒకటి చేయాలా, ప్రజలకు ప్రజాసేవ చేయడానికి ఏ విధంగా చేయాలనే ఆలోచనతోనే ఉంటే అతని కన్నబెట్టి మాదిరిగా చూసిన చిరంజీవి గారు శ్రీమతి సురేఖ చెప్పింది, నువ్వు ముందు పెద్దోడుగా అయ్యా, అంజనీదేవి గర్భాన్ని జన్మించినా కానీ నన్ను పెంచిన తల్లి సురేఖమ్మన్నారు. కనిపించిన దేవుడు చిరంజీవి గారు అన్నారు. 2014లో ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు మీరు ప్రజలకు సేవ చేస్తారా లేకపోతే నన్ను చేయమంటారని అడిగాడు. అప్పుడు చిరంజీవి గారు ముందుకు వచ్చారు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. దురదృష్టకరమైన సంఘటనలో అటువంటి మహా మనిషిని మేధావిని కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీకి కిలోదకాలు ఇచ్చారు. ఆయనకి ఇష్టం లేదు, ఆ పార్టీ ముందుకు సాగాల. అప్పటి నుంచి తనకు మనసంతా వేరే విధంగా ఉంది. ఏమైనా కానీ తను ఆలోచించాడు. అప్పుడు రాజకీయ నాయకులు ఎవరు లేరు ఆయన దగ్గర, మేము ఎవరం లేము, ఉన్నది అతి కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మీరు ముందు ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ చూసా ముందుకు పోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆ రోజు 4-5 ఉన్నారు ఆయనతో పాటు. మన ముందు కూర్చున్న నగేష్ బాబు, మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్, రియాజ్, ఆ 4 ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఆయన ఎక్కడికి పోతా ఉంటే అక్కడికి పోవడం. నాకు అప్పుడప్పుడు ఓ చిన్న కథ గుర్తొస్తుంది. శివుడి దగ్గర పట్టాభిషేకం ఎవరైనా చేయాలంటే అన్ని చోట్ల పోయి చూసిరాండి మీరు అన్నారట. సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళాడట. అప్పుడు విఘ్నేశ్వరుడు అడిగాడట, నా సంగతి ఏం స్వామి అని, నువ్వు నా చుట్టూ తిరుగుతా ఉండవన్నారు. వాళ్ళలో వీళ్ళు ప్రముఖులు ఈ 4. ఈ కార్యక్రమం ముందుగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇది కేవలం జనసేన కుటుంబంలో అవగాహన సదస్సు మాత్రమే. అంతేగాని మిగతా కార్యక్రమాలు జోలికి పోవడానికి మాకు అధికారం ఇలేదని కూడా మీ అందరికీ అధ్యక్షుడు చెప్పాడని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. 21వ తేదీ 11వ తేదీ అయిన తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. విజయనగరం సభ అయిపోయింది, ఎన్నికల సభ. నెల్లిమల సభ అయిపోయింది. బయలుదేరి హెలికాప్టర్లు ఎదుగున్నాం. నేను ఎదురుకుండా కూర్చో ఉంటే రాని నా పక్కన కూర్చోండి మాదాస్ గారు అన్నాడు. ఒక పక్కన రామ్మోహన్ రావు గారు, ఒక పక్కన అధ్యక్షుడు. ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏం ఆకలి కావడం లేదని. కాదంటే ఒక జామకాయ ఇచ్చాడు, సగం నువ్వునని. నేను సగం రామ్మోహన్ రావు సార్కి ఇచ్చా. ఉన్నట్టుండి ఒరిగిపోయినాడు, ఒళ్ళో పడ్డాడు. ఆ తర్వాత కిందకు కూలిపోయినాడు. ఆ సంఘటన గుట్టే రాత్రులు పడుకుంటే నిద్రపడ్డంలా. మెలకు వస్తే 20 నిమిషాల దాకా సృహలో లేడు. ఏం జరగబోతా ఉంది ఈ రాష్ట్రంలో పెను తుఫాను రాబోతుందని. 24 నిమిషాల తర్వాత ఫార్మర్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు తలగా ఇసు పెట్టి వస్తా ఉన్నాడు. కింద అంజుబాబు ఆయన దగ్గర ఉండేవాడు. నేను పక్క కాళ్ళు కాడుకుతాయి వస్తా ఉన్నాను. 20 నిమిషాల తర్వాత చేసి నాకేమైంది అన్నాడు. నేను చెప్పా, ఏమైంది అనేది ముందు నేను ఉండేవాడిని నీకంటే అని చెప్తా. అటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అయినా కానీ నేను ఎప్పుడు కారణ జన్ముడంటే ఆ అధ్యక్షుడు ఒప్పుకోడు. ఎందుకు కారణం అంటాడు. 21వ తేదీ నేచర్ కూర హాస్పిటల్లో చేరాను. 11వ తేదీ
కేవలం మెడిటేషన్ చేసుకుంటే తగ్గిపోద్దని. చాలా మటుకు తగ్గిపోవచ్చింది. అప్పుడు పెద్ద రామ్మోహన్ రావు గారు తెలుగువారు ఐఏఎస్ ఆఫీసర్, క్లిష్టమైన రాజ్యంలో చీఫ్ సెక్రటరీగా చేస్తూ 10 సంవత్సరాలు జయలలిత గారికి చేదోడుగా వాదోడుగా కేవలం పాలనా వ్యవహారాలే కాదు, పార్టీ వ్యవహారాల్లో కూడా తనములకలై అన్నాడీఎంకే పార్టీని కింద నుంచి పైదాకా కూడా కాపాడింది, సాధించింది కూడా రామ్మోహన్ రావు గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. నాకు అదృష్టం రామ్మోహన్ రావు గారి పక్కన కూర్చునే స్థానం కలిగింది ఒక పల్లెటూరు నుంచి వచ్చి. అదేవిధంగా మొత్తం గోపాలకృష్ణ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన మంత్రి కింద, ఎమ్మెల్యే కింద, ఆ కుటుంబం కూడా బాగా తెలుసు. వాళ్ళ వియంకుల కుటుంబాలు కూడా నాకు తెలుసు. ఆయన పార్టీలో చేరినప్పుడు ఒక మాట అన్నాడు, ఈ వయసులో ఎట్ట పని చేస్తా ఉన్నామని. నేను చెప్పాను, నేను పార్టీలో మీకంతా చాలా జూనియర్ని, నేను ఇంత సంవత్సరం 4 నెలలే పార్టీలో. ఆ రోజు చెప్పాను, ఆ కుటుంబంతో పరిచయం ఉంది, వాళ్ళ తండ్రి గారితో సంబంధాలు ఉన్నాయి. చెప్పాను, నేను విశ్రాంతి జీవితం అండి, నన్ను వదిలేసేయండి రాజకీయాల నుంచి అని. పర్వాలేదులే రాండి అన్నాడు. సరేను, 14వ తేదీ మహాసభ ఉంది అని, ఆ తర్వాత వస్తాను సార్ అని చెప్పాను. సభకు ఎవరు రారంటావా, అందుకని భయపడతా ఉన్నాడు. మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రానన్నా. సరే పోతూ లేనాడు. బయటకు వస్తూ ఉంటే వాడి వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు, సార్ రమ్మంటా ఉన్నాడు. సార్ చెప్పాడు, కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాను నిన్ను కుటుంబ సభ్యుడి కిందే కాదు, రాజకీయ అవగాహన కావాలా, నాకు కొంచెం ఇచ్చేదానికి వీలుంటుందని. నాకు మనసు కరిగింది. నేను ఎమ్మెల్సీ చేశా, పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ చేశా, కాంగ్రెస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేశా. అప్పుడున్న కంటే ఇప్పుడు చాలా సంతోషం. 1వ తేదీ గచ్చిబౌలి ఒకటే చెప్పారు, నేను రాలేదు వాళ్ళను, మీరు వెళ్ళేసి వాళ్ళకు మంచి విందు భోజనం, ఆయనకు భోజనం పెట్టాలంటే భలే ఫ్యాషన్ ఆయనకు. దానికి ఎప్పుడు చెప్తా ఉంటా. నాకెంతసేపు నెగటివ్ అంటాడు, నేను తొందరగా గచ్చిబౌలని. రామ్మోహన్ రావు గారు చెప్పారు, గచ్చిబౌలి లేదు ఉండాల్సిందే. గాజువాక చూడండి, ఏమాత్రం కూడా సందేహించడు, పెద్ద ఆశ్చర్యం కూడా. ఆయనకంటే వయసులో పెద్దోడు నేను. ఆయన చెప్పదలుచుకుని చాలా స్పష్టంగా చెప్తాడు, క్రమశిక్షణతో ఉన్నాడు ఆయన. అందువల్లనే ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మన్ననలు పొందారు. 3 నెలల క్రితం నిర్ణయం తీసుకున్నాడు. చాలామంది చెప్పారు, ఎందుకు పోతావు, నువ్వు ఇంత విధంగా ఉంది కదా, అది కొత్త పార్టీ అన్నాడు. ఆయన ఏదో ఒక మంచి కార్యక్రమం చేయదలుచుకున్నాడు, అందుకని నేను ఉపయోగపడితే అక్కడికి పోతానని చెప్పి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలుగా కాదు, ఒక కార్యక్రమం రూపొందించారు. ఆయన చెప్పాడు 21వ తేదీ కొంతమంది ర్యాండమ్గా పిలిచాడు, అదేవిధంగా మీరు కూడా జిల్లాలకు వెళ్ళండి అన్నాడు. నాకు జిల్లాల కంటే విజయవాడ గుర్తుంటే మన పెత్తనం బాగుంటుంది కదా అనుకున్నా. కానీ రామ్మోహన్ రావు గారు, హరిప్రసాద్ గారు, నగేష్ బాబు గారు ఎవరు ఒప్పుకోలే, పోవాలన్నాడు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా అదృష్టవంతుడు నేను. మా తల్లిదండ్రులు నాకు జన్మించిన దానికి, మీరందరూ మీద అవకాశం కల్పించిన దానికి నిజంగా రుణపడి ఉన్నా. ఇంకా పోతే మీడియా అడ్వైజరే కాదు హరిప్రసాద్ గారు, రాజకీయ వ్యవహారాలు కార్యదర్శి అధ్యక్షుడు వారికి. ఆయన కూడా నా మాదిరి విశ్రాంతితం 25 సంవత్సరాల మీడియాలో అనేక ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా పనిచేశాడు. నేను అడిగా, ప్రజారాజ్యం పిలిస్తే ఎందుకు పోలేదు చిరంజీవి గారని. పెద్ద ఇష్టం లేదు సార్, పవన్ కళ్యాణ్ సార్ పిలిస్తారు కాదని చెప్పకుండా వచ్చాను సార్ అని అనేక విధాలుగా చెబుతాడు ఆయన. ఎక్కడ ఏం జరుగుతూ ఉందని ఎన్డీటీవీ వాడు ఇంటర్వ్యూ చేశాడట. ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ చేయాలంటే కేవలం నరేంద్ర మోడీనో, మన్మోహన్ సింగ్నో, సోనియా గాంధీ చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక మార్పు వస్తుంది. ఆయన పార్టీ పెట్టిందే మార్పు కోసం. ఈ సమాజంలో 64% మంది బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు, అనేక వర్గాల వారికి రాజ్యాధికారం కావాలని జనసేన పార్టీ పెట్టాడు. మార్పు మొదలైంది. ఆ నంది ఒకటే చెప్పాడు అధ్యక్షుడు, మార్పు నాంది పలికింది. ఏ మార్పు కావాలన్నా కానీ ఒక చిన్న ప్రయోగంతోనే అవుతుందని. మాయావతి గారు పార్టీ పెడితే కన్షీరామ్ గారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టింది రాజ్యాధికారం రావడానికి. కానీ జనసేన అధ్యక్షుని పార్టీ పెట్టినే 2019లో అధికారంలో వచ్చేదానికి దారులు వెతుక్కుంటానని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా. నిశ్శబ్ద విప్లవం ఉంది, యువతలో మేల్కొన్నాడు. నాకు స్వయంగా 1-2 ఉదాహరణలు కూడా ఉన్నాయి. పులివెందు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటే రైల్వే కోడూళ్ళు అడిగారు, ఎవరో పాత స్నేహితుడు కనపడి, ఎక్కడ అంటే నేను తెలియదు సార్, మీరు నాకు తెలుసు, మాది పులివెందలు సార్ అన్నాడు. నేను అడగల,
ఎన్నికలు ఈసారి గ్లాస్కి వేస్తాను సార్, జెండా కట్టమని మాత్రం అడగకండి సార్ అన్నాడు. జెండా కడితే చంపేస్తాడు సార్ పులివెందుల్లోనని. నేను ఒక కుటుంబానికి తణుకులో వెళ్ళా. అది తెలుగుదేశానికి అత్యంత ఆదరణ ఉన్న కుటుంబం. వాళ్ళ ఇంటికి కాఫీకి వెళ్తే అన్నారు, ఆ మంచి పాపం కాఫీ ఇస్తా, ఏమా కాఫీ ఇస్తావంటే ఈసారి గ్లాస్కి వేస్తాం సార్, బయట చెప్పకాకుండా అన్నాడు. అంతర్గతంగా జరుగుతూ ఉంది, నిశ్శబ్ద విప్లవం ఉంది. ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మా స్నేహితుడు అడిగాడు, మేమెవరన్నా మాట్లాడిందండి. ఇది కేవలం అవగాహన సదస్సు మాత్రమే. ఇక్కడికి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలకు బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వాళ్ళకున్న అవగాహన, వాళ్ళ అనుభవాలు అవి పంచుకొని అధ్యక్షుడి వారికి పెద్దలు రామ్మోహన్ రావు గారు ఒక నివేదిక కనిపిస్తారు. ఇది సమిష్టి ప్రయోగం. మా పంపించాడు ఇక్కడికి. నాతో పాటు నేను, రామ్మోహన్ రావు గారు, హరిప్రసాద్ గారు, నాగేష్ బాబు గారు అందరిని పంపించి కనుక్కోమన్నాడు అసలు ఏం జరుగుతూ ఉందని. నేను జనసేన కార్యకర్తలందరినీ కొంటా ఉన్నా. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, గ్రామంలో జనసేన జెండా ఎగరాల. ఒక్కోసారి ఒక్కొక్క అవకాశం రాకపోవచ్చు శాసనసభ ఎన్నికలు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మమ్మల్ని మన్నించండి. మా తప్పులు ఏమన్నా ఉంటే నా తరఫున, జనసేన పార్టీ తరఫున, అధ్యక్షుని తరఫున ఏమన్నా ఉంటే, ఈ కమిటీ తరఫున తప్పులేమంటే మన్నించమని మళ్ళీ కోరుతా ఉన్నాను వినయపూర్వకంగా. ఒక్కసారి ఆలోచించండి. దీని తర్వాత ఆ శాసనసభ పోటీ చేసిన వాళ్ళు, వాడితో పాటు వచ్చిన ముఖ్య నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థి వారి అభిప్రాయం తెలుసుకోవడం, అదేవిధంగా దీనికి స్థానిక సంస్థలకు ఈ పార్టీని ఏ విధంగా గ్రామ స్థాయిలో నుండి బిల్డప్ చేయాలా అనే దానికి పెద్దలు రామ్మోహన్ రావు గారు ఒక నెల నుంచి చిన్న ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాడు, అన్నీ తెచ్చున్నాడు. మీరు చెప్పిన సలహాలతో బాగుంటే ఆ సలహాలు కూడా చేకూర్చి అధ్యక్షుడి గారికి ఇస్తాం. జనసేన పార్టీ గ్రామం నుంచి కూడా పైకి వెళ్ళాలా, ప్రతి ఉండాలా. కాకినాడ కార్పొరేషన్ మొదలుకొని మున్సిపాలిటీలో వరకు జనసేన జెండా ఎగరాలా. ఎగిరేది తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి గుండెకాయ వంటిదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. దయచేసి ఆలోచించండి. చిన్న చిన్న ఏ రాజకీయ పార్టీలో కానీ చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అంతేగాని వైషమ్యాలు ఉండకూడదు. వైషమ్యాలు ఉన్న పార్టీ కాదు ఏ రాజకీయ పార్టీలో అయినా. పెద్ద పెద్ద రాజకీయ పాలకపక్షం, ప్రతిపక్షం కూడా ఒకటే చెప్పారు వాళ్ళు. నిన్న ఆయన పాలకపక్షం అన్నది ప్రతిపక్షంతో షరీకైనాదన్నారు. ప్రతిపక్షం మళ్ళీ చంద్రబాబుతో సరి. మేము ఎవరి పక్షాన్ని లేము, మేము జనం పక్షాన్ని ఉన్నాం. జనంతో బతికేదానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. వాళ్ళకు ఇప్పుడు ఊహలు పట్టడంలా, ఎవరి పాటుకు వాళ్ళు అనుకుంటా ఉన్న సర్వేలు. మాకు సర్వేలతో సంబంధమే లేదు. తొందరలో ఎన్నికలు 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాల గురించే మాట్లాడమని చెప్పి కూడా అధ్యక్షుడు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అదే ఆ సర్వీసులు అక్కర్లే, అంతర్గత సర్వేలు ఉన్నాయి. రామ్మోహన్ రావు గారి దగ్గర సపరేట్ సర్వేలు ఉన్నాయి, అధ్యక్షుడు వారి దగ్గర ఉన్నాయి, హరిప్రసాద్ గారి సర్వేలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి చూపించడం కూడా చూపించడంలే. ఒకటి మాత్రం ఉంది, రాజ్యాధికారం చేపట్టేదానికి కన్షీరామ్ గారికి 25 సంవత్సరాలు పెడితే, 30 సంవత్సరాలు పెడితే, పవన్ కళ్యాణ్ గారికి 4-5 సంవత్సరాల్లోనే అధికారం రోడ్డు ముందుకు పోతున్నారని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. మిమ్మల్ని ఆఖరిసారిగా ఒకటి కోరుతున్నా, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, తప్పులన్నీ సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకున్నంత తప్పులేం లేవు. మనకు విభేదాలు ఉంటాయి కానీ వైషమ్యాలు లేవు మనలో. ఏ పార్టీలో అయినా ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలో. నేను ఒకటే కోరుతా ఉన్నా, అతనితో పాటు ఉండే అదృష్టం కలిగించిన నా తల్లిదండ్రులు, జన్మించిన తల్లిదండ్రులకు, మీ ఓటి మిమ్మల్ని నేను ఒకటే ఈ ఆత్మీయ సమావేశం అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు జీవించండి, మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా చూసుకోమని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ముత్తా గోపాలకృష్ణ గారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాధవ సింగాధరం గారు, మీడియా అడ్వైజర్, పొలిటికల్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ శ్రీ హరిప్రసాద్ గారు, కాకినాడ మరియు ఏలూరు పార్లమెంట్ రీజనల్ సెక్రటరీ అయినటువంటి నాగతులసిరావు గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి కాకినాడ ఎంపీ అభ్యర్థి
శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముత్తా శశిధర్ గారు, కాకినాడ రూరల్ అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారు, తుని అసెంబ్లీ అభ్యర్థి శ్రీ రాజా అశోక్ బాబు గారు, ప్రతిపాడు అభ్యర్థి శ్రీ వరపుల తమ్మయ్య బాబు గారు, పిఠాపురం అభ్యర్థి శ్రీమతి మాకినేని శేష్ కుమార్ గారు, జగ్గంపేట అభ్యర్థి పట్టంశెట్టి సూర్యచంద్ర గారు, పెద్దాపురం అభ్యర్థి తుమ్మల రామస్వామి గారు, జనసేన పార్టీలో వివిధ పదవులు ఉన్నటువంటి మిత్రులందరికీ, జన సైనికులందరికీ కాకినాడ పార్లమెంట్ జన సైనికుల యొక్క ఆత్మీయ సమావేశానికి రావటం, ఈ సమావేశంలో పాల్గొనటం మాకు ఎంతో సంతోషంగానూ ఆనందంగా ఉంది. శ్రీ మాదాస్ గంగాధరం గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. ఈ సమావేశం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పొప్పుల్ని, అందులో జరిగినటువంటి లోపాలని, లేకపోతే అందులో ఉండేటువంటి విజయ అవకాశాలని, ఇలాంటివేవి ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించబడవు. ఈ మీటింగ్ అయిన తర్వాత నియోజకవర్గం వారీగా అసెంబ్లీ అభ్యర్థి, తర్వాత వాళ్ళు పిలిచినటువంటి ఆ అసెంబ్లీలో బాగా పనిచేసినటువంటి జన సైనికులు, మిగతా మిత్రులందరికీ సపరేట్గా ఈ మీటింగ్ అయిన తర్వాత అది చేసి అందులో ఉండేటువంటి వివరాలని తెలుసుకోవటం, ఆ వివరాలని పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము నివేదిక సమర్పిస్తాం. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జన సైనికులు ఎటువంటి పాత్ర నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, అందులో ఉండేటువంటి సాధక బాధకాలు, మిగతా కార్యక్రమాలు ఎలాంటివి అనేది, ఉదాహరణకు కాకినాడ పార్లమెంట్ ఏరియాలో 273 పంచాయతీలు ఉన్నాయి, 3281 పంచాయతీ వార్డ్స్ ఉన్నాయి, కాకినాడ కార్పొరేషన్లో 57 వార్డ్స్ ఉన్నాయి, పెద్దాపురం మున్సిపాలిటీ 28 వార్డ్స్, పిఠాపురం మున్సిపాలిటీ 29 వార్డ్స్, తుని మున్సిపాలిటీ 30 వార్డ్స్. ఇలాగా ఇది కొంచెం అర్బన్ పార్లమెంటు. ఈ మున్సిపాలిటీస్లో, గ్రామ పంచాయతీల్లో వార్డ్ మెంబర్స్గా చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్, మేయర్ ఇలాంటి వివిధ పదవుల్ని మనం ఎలా దక్కించుకోవాలి, ఈ దక్కించుకోవడానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఇందులో ఉండేటువంటి లాభం ఏమిటి అనేది మనం తలుచుకుంటే, ప్రజారాజ్యం సమయంలో లేనటువంటి ఒక అవకాశం ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది. మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ప్రజలకి, గ్రామ స్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలకి, ఎస్సీ వర్గం, ఎస్టీ వర్గం, బీసీలు, ఓసీలు, స్త్రీలు, ఇలాగ మార్జినలైజ్డ్ గ్రూప్స్, అధికారానికి చాలా దూరంగా, రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నటువంటి కులాలు, రాజ్యాంగాన్ని పట్టుకోగలిగినటువంటి కులాలు కూడా పట్టుకోలేకపోవడం, ఇలాంటి వారికి రాజ్యాధికారాన్ని గ్రామ స్థాయిలో కట్టబెట్టడం. దీనికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక అనుభవంగా ఇప్పుడు మనం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాం. అందులో మనకి ఎంత అనుభవం ఉంది. ప్రతి అసెంబ్లీకి ఒక మెంబరు, మన అసెంబ్లీ అభ్యర్థి ఉన్నారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు. ఒక విధమైనటువంటి రూపం ఈ ఎలక్షన్స్ ద్వారా మనకి లభించింది. ఈ ఎలక్షన్స్లో కొన్ని వేల మంది జన సైనికులు పనిచేశారు. జన సైనికులు ఇప్పుడు పార్టీ కోసం
అసెంబ్లీ అభ్యర్థుల కోసం, పార్లమెంట్ అభ్యర్థుల కోసం పనిచేశారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులందరూ కూడా ఈ జన సైనికులకి అందరూ ఎమ్మెల్యేలు అవ్వడం కష్టం, అందరూ ఎంపీలు అవ్వడం కష్టం, అందరికీ సీట్లు లభించడం కష్టం ఉండి మన చేతిలో ఆ రోజు ఉంది 140, 35 సీట్లు వామపక్షాలకి, బీఎస్పీకి ఇవ్వడం జరిగింది. 18 ఎంపీ సీట్లు ఇంతవరకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందువల్ల జనసేన అర్హులైనటువంటి చాలామందికి, ఎదురు చూసినటువంటి చాలామందికి అవకాశం ఇవ్వలేని ఒక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్గా, గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇలాగా ఎన్నో స్థానిక సంస్థల లోకల్ గవర్నమెంట్ అంటారు. స్థానిక సంస్థలు మనం ఎందుకు వార్డు మెంబర్లుగా, చైర్మన్, వైస్ చైర్మన్గా ఉండాలంటే అది కూడా లోకల్ గవర్నమెంటే, అది ఒక ప్రభుత్వమే. ఈరోజు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎన్నో ఇబ్బందులకు గురైంది మనకు అందరికీ తెలుసు. ఇలాంటి ఇబ్బందులు అధిగమించి గ్రామ స్థాయిలో మనం అధికారాన్ని చేపట్టుకోవాలంటే మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలామందికి ఇక్కడ ఉండే వాళ్ళకి అనుభవం ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది మీలో వార్డు మెంబర్స్గా ఉన్నారు, సర్పంచులుగా ఉన్నారు, జడ్పీటీసీలుగా ఉన్నారు, రకరకాలైనటువంటి అనుభవాలు ఉండేటువంటి మిత్రులు ఈ సమావేశంలో ఉన్నారని మాకు తెలుసు. అయినప్పటికీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త విధంగా అవకాశం ఇవ్వాలి, కొత్త పదవుల్ని వారికి కల్పించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కానీ, అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు అందరూ కూడా జన సైనికులకి ఇప్పుడు స్థానిక ప్రభుత్వంలో, లోకల్ గవర్నమెంట్లో అవకాశాన్ని కల్పించాలి. దానికి తగినటువంటి ముందు ఏర్పాట్లు జూలైలో రావచ్చు, ఆగస్టులో రావచ్చు, ఎప్పుడైనా ఎలక్షన్స్ రావచ్చు. అందులో ఇప్పుడు బీసీగా ఉండేటువంటిది జనరల్గా రావచ్చు, లేకపోతే ఉమెన్గా ఉండేటువంటిది జనరల్గా రావచ్చు. ఇలా ఎన్నో మార్పులు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మార్పులు చేస్తారు. ఆ మార్పులను మనం దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పంచాయతీలు 2-3 సర్పంచులుగా మనం ఇప్పుడే మనసులో అనుకొని, అలాగే వార్డు మెంబర్స్ ఎవరు ఉండాలి, ఈ జనసేనని గ్రామ స్థాయి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా అందులో అవకాశం ఇవ్వలేనటువంటి ఒక సందర్భం ఉన్నప్పుడు కోఆపరేటివ్ ఎలక్షన్స్ వస్తాయి. అలాగే వాటర్ అసోసియేషన్ కమిటీస్, ఇలా ఎన్నో కమిటీస్ ఉంటున్నాయి. కాబట్టి స్థానిక ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జనసేన సైనికులు వేరువేరు పదవుల్లో వాళ్ళని కూర్చోబెట్టి వారి అందం చూడాలనేది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం. ఆ దశగా ఈ మీటింగ్ మనం నిర్వహిస్తున్నాం. మీరందరూ ఇందుకు సహకరించాలి. ఇది ఎలా నిర్వహించాలనేది తర్వాత వచ్చేటువంటి మీటింగులు మనం చేస్తాం. మనకి జనసేన పార్టీ అనేటువంటిది మన అదృష్టంగా భావించాల్సినటువంటి ఒక పార్టీ, ఒక ఉన్నతమైనటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి పార్టీ, ఒక త్యాగమూర్తి నడుపుతున్నటువంటి పార్టీ. మీకు చాలామందికి ఆయన ఎంత త్యాగం చేశారో, ఎటువంటి మనిషి అనేది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. సీట్లు రాలేదని కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు మీరు సహకరించలేదనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఈ స్థానిక సంస్థల్లో మనం ముఖ్య పాత్ర వహించాలి. మనం ముఖ్యంగా ఈ పదవులను మనం ఆకట్టుకోవాలి, తీసుకోవాలి అనేటువంటిది ఈ మీటింగ్ ప్రధాన లక్ష్యం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కాకినాడ పార్లమెంట్ జనసేన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు, అభివందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.